ఫ్రెండ్స్, మనకి 104 జ్వరం వచ్చి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే అమ్మ ఒడిలో పడుకొని అమ్మ వైపు ఇలా చూస్తే అమ్మ యొక్క కన్నీళ్లు కనిపిస్తాయి మిత్రమా. కానీ అదే రూమ్ బయట ఎవ్వరికీ తల వంచని వ్యక్తి, ఏనాడు కూడా దేనికోసం ఎవరి దగ్గర ప్రాధేయపడని వ్యక్తి, ఆ నాన్న తనకన్నా వయసులో చిన్నవాళ్ళైనప్పుడు కూడా ఆ డాక్టర్ గారి యొక్క చేతులు ఇలా పట్టుకొని నా బిడ్డని కాపాడండి డాక్టర్ అని చెప్పి బయట ఏడుస్తుంటాడు. చూసారా ఆ తండ్రి యొక్క కన్నీళ్లు కానీ ఆ తపన కానీ మనకి అర్థం కావు మిత్రమా. ఇలా ఒకటి కాదు రెండు కాదు మిత్రమా, మన జీవితాంతం ఇలా తండ్రి కోసం చెప్పుకున్నా సరే ఆయన యొక్క రుణం మాత్రం తీర్చుకోలేం మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ. ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఆ మామిడి చెట్టు యొక్క పళ్ళు చాలా బాగుంటాయి అనుకోండి, అందరూ కూడా ఆ చెట్టు యొక్క గొప్పతనం చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇదిగో ఈ చెట్టు పళ్ళు చాలా బాగుంటాయండి, ఈ చెట్టు నీడలో చాలా ప్రశాంతంగా ఉంటుందండి, ఈ చెట్టు యొక్క గాలి చాలా బాగుంటుందని చెప్పేసి ఆ మామిడి చెట్టు కోసం చాలా ఎక్కువ చెప్పుకుంటారు మిత్రమా. కానీ ఫ్రెండ్స్, అంత రుచికరమైన పళ్ళు ఇవ్వడానికైనా, అంత చల్లటి నీడ ఇవ్వడానికైనా, అంత చక్కటి గాలి ఇవ్వడానికైనా, ఆ చెట్టు అంత చక్కగా నిలబడి ఉండాలంటే చెట్టు కింద ఉన్న వేళ్ళు చాలా అవసరం మిత్రమా. కానీ ఎవ్వరు కూడాను ఆ చెట్టు యొక్క వేళ్ళు కోసం మాట్లాడరు మిత్రమా. ఆ చెట్టు వేళ్ళు యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే, చెట్టు అయితే బయట ఉంటుంది, వెలుతురుంటుంది, గాలి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ చెట్టు యొక్క వేళ్ళది చీకటి ప్రయాణం మిత్రమా. ఒక చుక్క నీటి బొట్టు కావాలంటే చాలా దూరం వరకు ఆ వేళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ భూమిలో ఆ వేలు యొక్క ప్రయాణం ఒక చీకటి ప్రయాణం అన్నమాట. రాళ్ళుంటాయి, అప్పుడప్పుడు గాజు పెంకులు, ఇనుప మొక్కలు చాలా ఉంటాయి మిత్రమా. అవన్నిటినీ తప్పించుకుంటూ దాటుకుంటూ ఒక్కొక్క నీటి చుక్కను తీసుకొచ్చి చెట్టుకి అందజేస్తుంది మిత్రమా. అటువంటి వేళ్ళు యొక్క విలువ ఎవ్వరం కూడా గమనించం మిత్రమా. అలాంటి పరిస్థితే మన సమాజంలో కూడా ఒక వ్యక్తితో జరుగుతుంది మిత్రమా. అది ఎవరో కాదు, మన ప్రతి కుటుంబం అనే వృక్షానికి పెంచి పోషించి నిలబెట్టేటటువంటి ఒక తండ్రి మాత్రమే మిత్రమా. అటువంటి తండ్రి కోసం మనం ఎవ్వరం కూడాను అంతగా చెప్పుకోం మిత్రమా. ఎవరి కోసమో ఎందుకు, ఈవెన్ ఇఫ్ నేను కూడాను చాలా సభల్లో మాట్లాడేటప్పుడు అమ్మ కోసం ఎక్కువ మాట్లాడుతుంటాను. ఎవరైనా సరే ప్రశ్నించారనుకోండి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్, హౌ కుడ్ యూ ఏబుల్ టు రీచ్ సచ్ హైట్స్ అని చెప్పేసి ఎవరైనా సరే ప్రశ్నించేటప్పుడు కేవలం అమ్మ కోసం ఎక్కువ చెప్తాము, నాన్న కోసం అక్కడక్కడ మాత్రమే చెప్తుంటాం మిత్రమా. దీనంతటికీ కారణం ఏంటంటే మిత్రమా, ఆ చెట్టు యొక్క పళ్ళు, ఆ చెట్టు యొక్క నీడ, ఆ చెట్టు యొక్క గాలి, ఇవన్నీ కూడా ఎలా అయితే మనకు బయటికి కనిపిస్తుంటాయో అలాగే మన అమ్మ పెట్టే ప్రేమ, మన అమ్మ చూపించే ప్రేమ, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి మిత్రమా. కానీ తండ్రి చూపించిన ప్రేమ కానీ, తండ్రి మన మీద పడుతున్న తపన కానీ మన ఎవరికి కూడా సహజంగా అర్థం కాదు మిత్రమా. దానికి ఎన్నో సన్నివేశాలు మన జీవితంలో చూడొచ్చు మిత్రమా. అమ్మ మనకి భోజనం పెడుతుంది, అమ్మ మనకి వంట చేసి పెడుతుంది, మరీ మనం తినము అని మారాం చేస్తే అమ్మ తినిపిస్తుంది మిత్రమా. అక్కడ అమ్మ యొక్క ప్రేమ కనిపించే అవకాశాలు ఎప్పటికప్పుడు ఉంటాయి మిత్రమా. కానీ అదే అన్నం మనకి కావాలని చెప్పేసి తన అన్నాన్ని కూడా పక్కన పెట్టి తండ్రి ఎక్కడో శ్రమిస్తుంటాడు మిత్రమా. అది తండ్రి పరిస్థితి మిత్రమా. ఒక్కటే కాదు, తను ప్రతి ఒక్క బాధని దిగమింగుకుంటాడు అనమాట. చిన్న కష్టం వచ్చిందనుకోండి, తల్లి మన దగ్గర ఏడ్చి చెప్పుకుంటది. కానీ తండ్రి ఏనాడు కూడా తన కష్టాన్ని చెప్పుకోడు. తన కష్టాన్ని చుట్టాలతో చెప్పుకోడు, బంధువులతో చెప్పుకోడు, సాటివారితో చెప్పుకోడు, ఫ్రెండ్స్ తో చెప్పుకోడు, ఎవరితో చెప్పుకోడు. తనకి ఏ కష్టం వచ్చినా సరే తన గుండెల్లోనే దాచిపెట్టుకుంటాడు. మన కోసం ఏ అవసరమైనా సరే తన అవసరాన్ని తగ్గించుకుంటూ మన అవసరాన్ని పూర్తి చేస్తుంటాడు మిత్రమా. అది ఒక తండ్రి పరిస్థితి మిత్రమా. ఫ్రెండ్స్, మనం ఒక చిన్న అందరం ఎక్కామంటే, మనం కొద్దిగా సక్సెస్ సాధించామంటే తన ఫ్రెండ్స్ ఎంత గొప్పగా మన కోసం చెప్పుకోనంటే, నా కూతురు అది చేసింది, నా కొడుకు ఇలా చేశాడని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు మిత్రమా. చిన్న తప్పు కానీ మనలో జరిగిందంటే మిత్రమా, కాస్త మన పైన కోప్పడతాడేమో కానీ బయట మాత్రం మనం ఆ తప్పు వల్ల ఇబ్బంది పడకూడదని మన కోసం జాగ్రత్త పడుతూ అవమానాలు భరిస్తాడు మిత్రమా. ఫ్రెండ్స్, మనకి 104 జ్వరం వచ్చి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే అమ్మ ఒడిలో పడుకొని అమ్మ వైపు ఇలా చూస్తే అమ్మ యొక్క కన్నీళ్లు కనిపిస్తాయి మిత్రమా. కానీ అదే రూమ్ బయట ఎవ్వరికీ తల వంచని వ్యక్తి, ఏనాడు కూడా దేనికోసం ఎవరి దగ్గర ప్రాధేయపడని వ్యక్తి, ఆ నాన్న
తనకన్నా వయసులో చిన్నవాళ్ళైనప్పుడు కూడా ఆ డాక్టర్ గారి యొక్క చేతులు ఇలా పట్టుకొని నా బిడ్డని కాపాడండి డాక్టర్ అని చెప్పి బయట ఏడుస్తుంటాడు. చూసారా ఆ తండ్రి యొక్క కన్నీళ్లు కానీ ఆ తపన కానీ మనకి అర్థం కావు మిత్రమా. ఇలా 1 కాదు 2 కాదు మిత్రమా, మన జీవితాంతం ఇలా తండ్రి కోసం చెప్పుకున్నా సరే ఆయన యొక్క రుణం మాత్రం తీర్చుకోలేం మిత్రమా. కానీ నేను కోరుకునేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఫాదర్ యొక్క అన్ని డేస్ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మిత్రమా మళ్ళీ కలుద్దాం మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.